BCSC జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్న సామాజిక న్యాయం రాజ్యాధికారం ఎవరి కులం ఎంతో వారికంత వాటా జరుగుతున్న ఈ బహిరంగ సభకి సభాధ్యక్షత వహిస్తున్న రామాగౌడ్ గారికి, వేదికని సమన్వయపరుస్తున్న జోనల్ ఇన్ఛార్జ్ సుమన్ మహారాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బొబ్బిలి నరసయ్య గారికి, BCSC జేఏసీ జిల్లా అధ్యక్షులు, కరిపే రవీందర్ గారికి, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు, జాకీర్ హుస్సేన్ గారికి, జమైత్ ఇస్లామిక్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి, BCSC జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, విశిష్ట అతిథి తోట్ల రాఘవేంద్ర ముదిరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనేక BCSC నాయకులకు, కుల సంఘాల నాయకులకు, ఈ కార్యక్రమంలో ఇంత భారీగా హాజరైనటువంటి BCSC ప్రజలకు, జేఏసీ కార్యకర్తలకు, కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా వారికి, పోలీసు వారికి అందరికీ జై BCSC తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నా. జై BCSC తెలంగాణ, జై BCSC తెలంగాణ. ఆకాశం బద్దలు కావాలా బాబు. జై BCSC తెలంగాణ. నాకు సరిపోవడం లేదా? జై BCSC తెలంగాణ, జై BCSC తెలంగాణ. రైట్, ఇప్పుడు కొద్దిగా సరిపోయింది. ఎందుకు నినదించాలి ఇంత పెద్ద శబ్దంతో? ఆకాశం బద్దలు కావాలనే మాట ఎందుకన్నాను? ఎందుకంటే తెలంగాణ గడ్డ యుగ యుగాలుగా, తరతరాలుగా అగ్రవర్ణ భూస్వాముల కింద 90% పైన మన వర్గాల ప్రజలు, మన BCSC ప్రజలు దోపిడీకి గురై, అణిచివేతకు గురై, ఆ భూస్వాముల కింద బానిసల్లాగా బతికి సముద్రాలు ఎన్నున్నాయో అంత రక్తం అర్పించినాం. కాబట్టి భూమి ఆకాశాల మీద సముద్రాలు, ఆకాశం ఎంతున్నదో అంత రక్తమాంసాలు ఈ అగ్రవర్ణ భూస్వాములకి ఉపజెప్పినాం. కాబట్టి రాజ్యాంగం ద్వారా ఆ భూస్వామ్య రాజ్యాన్ని కూలగొట్టి
తెలంగాణ గడ్డ మీద మా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడానికి ఆకాశం బద్దలయ్యేటట్టు నిలదించమని కోరుతున్నాం మిమ్మల్ని. రాజ్యాంగం అందరికీ ఇచ్చింది అవకాశం, కానీ రాజ్యాంగంలో కూడా జొరబడ్డాయి కాబట్టి ఈ భూస్వామ్య శక్తులు వాళ్ళని వేరు చేసి మన శక్తుల్ని ఒకటి చేసి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి జరుగుతున్న ఈ మహాప్రయాణంలో సామాజిక న్యాయం ఎందుకు? ఇది వర్ణ వ్యవస్థ, ఇది కుల వ్యవస్థ. వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో ఒకడికి ఒక గౌరవం, మరొకడికి మరొక గౌరవం. ఒకడికి భూమి ఉండాలి, విద్య ఉండాలి, రాజ్యం ఉండాలి, సర్వాధికారాలు ఒకడికి ఉంటే ఒకడు సమాజంలో అంటరాని వాడిలాగా బతకాలి. వాడికి భూమి ఉండద్దు, వాడికి రాజ్యం ఉండదు, వాడికి జ్ఞానం ఉండదు, వాడి చేతిలో ఖడ్గం ఉండదు, వాడి చేతిలో ఒక పైసా రాగి పిల్ల కూడా ఉండదు. ఇలాంటి వివక్షతలతో కూడిన వేల సంవత్సరాల యుగయుగాల వర్ణ వ్యవస్థ ఆధిపత్యం ఈ సమాజంలో జరిగింది కాబట్టి అగో వాళ్ళంత దూరాన ప్రధాన స్రవంతికి, భూమికి, రాజ్యానికి, సంపదకి, అధికారానికి, గౌరవానికి దూరంగా ఉన్న కోట్లాది మంది ప్రజల్ని సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళకి గౌరవాన్ని, రాజ్యాన్ని, భూమిని, జ్ఞానాన్ని అందించడానికే సామాజిక న్యాయం అనే సింహనాదం ఎత్తుకున్నామని సగర్వంగా ప్రకటిస్తున్నాం. మా అందరికీ భూమి కావాలని కేసీఆర్ కోరుకున్నాడా? మా అందరికీ భూమి కావాలని రేవంత్ రెడ్డి కోరుకున్నాడా? మా అందరికీ భూమి కావాలని ప్రధానమంత్రి మోడీ కోరుకున్నాడా? ఎందుకు కోరుకోరు? మీరు వర్ణ వ్యవస్థ తరఫున కాబట్టి, మీరు అగ్రవర్ణాల తరఫున కాబట్టి, మీకు వర్ణ వ్యవస్థ, అగ్రవర్ణ వ్యవస్థ అంతే పదిలంగా ఉండాలి కాబట్టి మా వర్గానికి భూమి ఉండొద్దు, రాజ్యం ఉండొద్దు, జ్ఞానం ఉండొద్దు, గౌరవం ఉండొద్దు అని మీ మూడు పార్టీల యొక్క వాదన. కానీ అగ్రవర్ణ వ్యవస్థని భూస్థాపితం చేయడం మా వాదన కాబట్టి మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడాం. బట్టలుగా సాగలి తల్లిని రేపు ఎన్నికల్లో పోటీ చేయించి అసెంబ్లీలో కూర్చోబెట్టడానికి యుద్ధం మొదలైందని చెప్తున్నాయి. కుండలు చేసే కుమ్మరన్న బిడ్డను తీసుకొచ్చి, కొడుకుని తీసుకొచ్చి రేపు అసెంబ్లీలో కూర్చోబెడతామని చెప్పడానికి వేదికెక్కాను మీ అందరి ముందు సగర్వంగా. మేము కూర్చోవద్దా అసెంబ్లీలో? అధ్యక్షాన్ని మాట్లాడొద్దా? నా పైసలు ఎడిపోయినాయిరా అని గల్లా పడ్డదు ముఖ్యమంత్రి. నా డబ్బులు ఎడిపోయినాయి, నా రక్త మాంసాలు ఎడిపోయినాయి, నా శ్రమ ఎడిపోయింది, మా అయ్యలు తాతలు తాగిన లక్షల కోట్ల రూపాయలతో నువ్వేం చేస్తున్నావు అని గల్లా పడ్డదు నా సాగరోలు, మంగళోలు, కుమ్మరోలు. ఇదే సామాజిక న్యాయం. ఇది నువ్వు కోరుకో. నీ ఇంటికి వచ్చిన వాడికి మంచినీళ్ళు వేయవే, నువ్వు గౌరవించవే, మమ్మల్ని కొడుతవే, మమ్మల్ని అవమానిస్తవే, మమ్మల్ని నీ దగ్గరికి రాని అన్నాడు. నువ్వు మాకు రాజ్యాన్ని ఎక్కడిస్తావు? కాబట్టి వేల సంవత్సరాల యుగాల వర్ణ వ్యవస్థని, అగ్రకుల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి, సమాజంలో అణగారిన వర్గాలందరినీ ప్రధాన శ్రవంతికి తీసుకొచ్చి వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించడానికి రాజ్యాంగం ద్వారా దూరంగా నెట్టివేయబడ్డ 90% పేద అణగారిన సామాజిక వివక్షతకు గురైనటువంటి 90% ప్రజల్ని తీసుకొచ్చి సమాజంలో, రాజ్యంలో, భూమిలో, జ్ఞానంలో వాళ్ళకి స్థానాలను ఇవ్వడానికే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద సామాజిక న్యాయ యుద్ధం ప్రకటించిందని తెలియజేస్తారు. ఇది మాట్లాడడానికి వచ్చిన, ఇది చెప్పడానికి వచ్చిన తెలంగాణ గడ్డ మీద. ఎందుకంటే మా వర్గాలకి ఇవన్నీ మీరు కోరుకోరు కాబట్టి. అందుకనే ఆంధ్రవాడి ఆధిపత్యం కాదు మాకు కావాల్సింది, ఆంధ్రవాడి ఆధిపత్యం అని చూపించి తెలంగాణ అగ్రవర్ణం వాడి ఆధిపత్యాన్ని అదృశ్యం చేశాను. ఎంత మోసం, ఎంత మోయం, ఏంటి మోసం? ఆంధ్రవాడి ఆధిపత్యాన్ని చూపించి తెలంగాణ అగ్రవర్ణ ఆధిపత్యాన్ని అదృశ్యం చేసింది. మరి ఇక్కడ గ్రామాల్లో ఉన్న ఆధిపత్యం సంగతి ఏంటి?
ఈ గ్రామాలలో తెలంగాణ గడ్డ మీద వీలాధిపత్యం సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ని పూచిగా చూపిస్తాడు, వస్తున్నాడు రా అని. కేసీఆర్ ఏమో ఆంధ్ర ఆధిపత్యం చూపిస్తున్నాడు, మోడీ ఏమో తుర్కోలు ముస్లింల ఆధిపత్యం చూపిస్తున్నాడు, వాళ్ళు మన మీదకి వస్తారు అని. కానీ మోడీ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ గ్రామాలలో 90% బీసీ ఎస్సీ ఎస్టీల మీద అగ్రవర్ణాలే ఆధిపత్యం చేస్తున్నారు. వాళ్ళే మీ ఓట్లు తోడుకుంటున్నారు, వాళ్ళే మీ భూమిని దోచుకుంటారు, వాళ్ళే మీ రక్త మాంసాలు తాగుతున్నారని ముగ్గురు ఎందుకు చెప్పట్లే? ఎందుకంటే ఆ దోచుకునేది మీ ముగ్గురు కాబట్టి, ఆ రక్తం తాగేది మీరు కాబట్టి. అందుకని ఇప్పుడు ఏం కోరుకోవాలి? రాజ్యాంగం ఏం చెప్పింది? రాజ్యాంగం వచ్చి ఇన్నేళ్ళు అయింది, రాజ్యాంగం ఎందుకు అమలు కావడంలే? సమాజంలో ఇన్ని వర్గాలు ఎందుకు దూరం అయిపోయినాయి సమాజం నుంచి? ఇది మాట్లాడాలి కదా, ఈ లెక్క తేలాలి కదా. ఈ లెక్కలు తేల్చడానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టడానికి తెలంగాణ గడ్డ మీద 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యంలో 90% వాటా ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% భూమి ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% విద్యారంగం మా చేతులు ఉండాలని, 90% బీసీ ఎస్సీ ఎస్టీలకి 90% రాజ్యం, భూమి, సంపద, సమస్త వనరులు 90% మా దగ్గర ఉండాలనే ఈ యుద్ధాన్ని, పంచాయతీని మొదలు పెట్టడం తెలంగాణ గడ్డ మీద. ఎవడు అడగట్లేదనా? తెలంగాణ రెడ్లను ఎవడు అడగట్లేదనా? తెలంగాణ దొరలను ఎవడు అడగట్లేదనా? తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాలను ఎవరు అడగట్లేదనా? అడగడానికి బయలుదేరినాం తెలంగాణ గడ్డ మీద. అందుకోసమే తెలంగాణలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని సంపాదించారు. అందుకోసం జరుగుతున్నది ఈ పోరాటం. ఈ పోరాటం అందుకోసమే జరుగుతున్నది. అందుకని ఇవాళ చెప్తున్నానయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య ఒక చర్చ బయలుదేరింది. ఏందా చర్చ? కాన్షీరామ్ గారు ఒక సూత్రాన్ని పట్టుకొచ్చిండు. ఏం సూత్రాన్ని పట్టుకొచ్చిండు? ఎవరి కులం ఎంతో వారికి అంత వాటాను. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఈ మాట? ఇది గణతంత్ర రాజ్యం అని చెప్పిండు డాక్టర్ అంబేద్కర్. గణతంత్ర రాజ్యం అంటే గుణగణాలు ఉండాలి మనిషికి అంటాం మనం. గుణము అంటే హృదయం, మనస్సు. గణము అంటే లెక్క పెట్టాలి. లెక్క పెట్టాలని చెప్తున్నాడు అంబేద్కర్. ఇది రిపబ్లిక్ కంట్రీ అన్నాడు, గణతంత్ర రాజ్యం అంటాడు. లెక్క పెట్టాలి. రాజు సర్వాధికారి కాదు, అగ్రవర్ణం వాడు సర్వాధికారి కాదు, కూడి నాలి చేసుకునే మానవుడే సర్వాధికారి అన్నాడు డాక్టర్ అంబేద్కర్. రాజు సర్వాధికారి కాదు, మనుషులు లెక్క పెట్టండి రాని రాజ్యాంగ ఆదేశం వచ్చింది అంబేద్కర్ ద్వారా. మనుషులు లెక్క పెట్టు. ఎక్కడెంత మంది ఉన్నాడో, చెట్టు మీద ఉన్నాడా, గుట్ట మీద ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, వాడికి ఇల్లు ఉందా, వాకిలు ఉన్నదా, బర్రె ఉన్నదా, గొర్రె ఉన్నదా, భూమి ఉన్నదా, తిండి ఉన్నదా, చదువు ఉన్నదా, ఆరోగ్యం ఎట్లున్నది లెక్క పెట్టి ఆ లెక్కకి తగ్గట్టుగా భూమిని, రాజ్యాన్ని, సంపదని లెక్క పెట్టిన ప్రతి తరగతికి ఈ సంపదని పంచమని రాజ్యాంగంలో గణతంత్ర రాజ్యం అని చెప్పిండు అంబేద్కర్. ఇది ఎవడు అమలు చేయలే. ప్రధానమంత్రి నెహ్రూ దగ్గర నుంచి మోడీ వరకు ఎవడు అమలు చేయలే. దీన్ని ఇప్పటి వరకు లెక్క పెట్టననే తప్పించుకుంటున్నారు. నెహ్రూ నుంచి మోడీ వరకు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎంతటి నేరస్తులో అంతటి నేరస్తులు. బీజేపీ ప్రధానమంత్రి కూడా అంతటే నేరస్తుడు అని చెప్తున్నాం. చిన్న 10 రూపాయలు దోచుకున్నందుకు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిరు కదా మమ్మల్ని. ఈ దేశ సంపదని ఎన్ని వేల సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా మీరు దోచుకుంటుంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని దెబ్బలు కొట్టాలని అడుగుతున్నాను. ఎన్ని దెబ్బలు కొట్టాలి మిమ్మల్ని? దేశ సంపద రాజ్యాంగం ద్వారా గణతంత్రం అని చెప్పింది కదా, రిపబ్లిక్. సోషలిజం అంటే ఏంటి? సోషలిజం, సామ్యవాదం అంటే ఏంటి? మనుషుల్ని లెక్కబెట్టి సంపదను పొందు. మనుషులకి మధ్య ఫ్రాటర్నిటీని పెంచు. ఏది ఎడిపోయింది? ఇది ఈ రోజు వరకు ఫలానా బీసీ కులం, ఫలానా ఎస్సీ కులం ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టే కాలం రాయడానికి మనసు ఒప్పట్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి.
ఇలాంటి దాన్ని రాహుల్ గాంధీ అట పాపం. రాహుల్ గాంధీ అని ఉన్నాడు తెలుసా మీకు? ఈ రాహుల్ గాంధీ అట కాన్శీరామ్ రావంగానే ఆ వాక్యాన్ని ఎవరో చెప్పారు రాహుల్ గాంధీ చెవుల. ఏమని? మతం పేరుతో వస్తున్నాడు మోడీ, మతం పేరుతో బీజేపీ వస్తుంది, బీజేపీని కొట్టాలంటే నువ్వు కులాన్ని ఎత్తుకో, కులాన్ని లెక్క పెట్టాలని చెప్పు అన్నాడు. రాహుల్ గాంధీ కులాన్ని లెక్క పెడతాడట. కులాన్ని లెక్క పెట్టి కులాలను లెక్క పెట్టాలని తీసిండు. మరి కులాలను లెక్క పెట్టాలని రేవంత్ రెడ్డి చెప్పాడు. పాప ఆయనకి ఒక రాజ్యం ఉన్నది, రాహుల్ గాంధీకి ఒక రాజ్యం ఉన్నది, రేవంత్ రెడ్డి రాజ్యం. రేవంత్ రెడ్డికి కులాలను లెక్క పెట్టమని చెప్తే ఈయన కులాలను లెక్క పెట్టిండు. కులాలను లెక్క పెట్టినాక బీజేపీ కూడా లెక్క పెడతానని చెప్పింది. ఆ మాట అనేసరికి రేవంత్ రెడ్డి లెక్కలు బయట తీసి, లెక్కలు బయట తీయగానే మన వాళ్ళతో మురిసిపోయారు, వాళ్ళు లెక్కలు తీసిండ్రు ఆ బయటికి. కానీ మేము మురవలే, మేము కరవడానికి బయలుదేరు. ఎందుకు మురవట్లేదు? ఎందుకు మురవట్లేదు? ఎందుకు మురవం అంటే ఒకటే మాట అడుగుతున్నాం. తెలంగాణ గడ్డ మీద అత్యంత పెద్ద జనాభా, నంబర్ 1 జనాభా మాదిగలని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓకే, బాగానే ఉంది. మరి అత్యంత పెద్ద జనాభా మాదిగలు, ఆ మాదిగలకి భూమి లేదు, ఆ మాదిగలకి రాజ్యం లేదు, ఆ మాదిగలకి సంపద లేదు, ఆ మాదిగలకి ఎందులో వాటా లేదని కూడా లెక్కలు లేనిపోయింది. ఇప్పుడు మాకు సంఖ్య ఎక్కువ ఉందని మురవ అంటావా? మాకు భూమి లేదు, రాజ్యం లేదని నీ మీద గల్లా పట్టమంటావా అని అడుగుతున్నా నేను. ఎందుకు లేదు? 10% అని చెప్పినావు. నువ్వు 10% అంటే అది 12% ఉందని అర్థం. 40 లక్షల పైన ఉన్నదని అర్థం. మహారాష్ట్ర పోయారు, బొంబాయి పోయారు, దేశాలు పోయారు, సౌదీ పోయారు, నిజామాబాద్ నుంచి 10,000 కోటి కుటుంబాలు. మరి వాళ్ళ లెక్క పెడితే 12% ఉంటారు. ముస్లింలు 10% ఉన్నారని తెలిసిపోయింది. వాళ్ళ పేదరికం, వాళ్ళ భూమి లేదు, వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పౌష్టికాహారం లేదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. మరి దాని సంగతి అంటే నువ్వు ఎక్కువ జనాభా ఉన్నారు లేదా ఫలానా జనాభా ఉన్నారని లెక్కలు తీయగానే మేము సంబరపడతామా? ఎందుకు సంబరపడాలి? దాని పక్కనే ఉంది లెక్క. అక్కడక్కడ మాదిగోళ్ళకి భూములు ఉన్నాయని రాశారు, ఎస్సీల గొల్లల భూములు ఉన్నాయన్నారు. చాలా మందికి భూములు ఉన్నాయి బాగానే అని లెక్కలలో రాశారు. ఇట్లా ఒక్కొక్క కులం గురించి ఏ కులం ఎంత జనాభా ఉన్నారో లెక్కలు తెలిసారు. ముదిరాజులు ఉన్నారు 20 లక్షల పైన, గౌళ్ళు ఉన్నారు 20 లక్షలని, యాదవులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, పద్మశాలులు ఉన్నారు, 10 లక్షల మంది, 5 లక్షల మంది, 20 లక్షల మంది, 25 లక్షల మంది అని ఒక్కొక్క కులం జనాభా చెప్పారు. 17 లక్షల మంది మాలలు ఉన్నారని చెప్పారు. కానీ కులాలు నువ్వు చెప్పినప్పుడు ఆ కులాల దగ్గర భూమి ఎంత ఉంది, ఆ కులాల దగ్గర సంపద ఎంత ఉంది, ఆ కులాలకి ఈ రాజ్యంలో వాటా ఎంత ఉన్నది, ఆ కులాల బ్రతుకెట్టున్నది అని పక్కనే ఇంకో లెక్కున్నది. మరి దాని సంగతి అంటే ఇక్కడ దొంగ దొరికిపోతున్నాడు. ఎట్లా దొరికిపోతున్నాడు? 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని లెక్కలేనప్పుడు 4% ఉన్న రెడ్డి ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడో దొంగ చెప్పాలి. ఇప్పుడు ఈ దొంగ చెప్పాలా? 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారన్నావు కదా. గణతంత్ర రాజ్యం అంటే ఎవరెంత జనాభా ఉన్నారో వారికి అన్ని రంగాల్లో వాటా ఉండడమే రిపబ్లిక్ కంట్రీ కదా. 4% ఉన్నోడు రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ 90% ఉన్నోళ్ళం మేం కదా పరిపాలించాల్సింది, మేం కదా ఈ రాజ్యాన్ని ఏలాల్సింది. కానీ నువ్వెట్లా వెళ్తావు రాజ్యాన్ని? అందుకనే అడగడానికి ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా ఈ లెక్క తెలుసాలి. ఇది బద్దలైనప్పుడే రాజ్యంలో ఉన్న సంపద, భూమి, రాజ్యం అన్ని సమానంగా పంచుతారు. అందుకోసం ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతాం, కేసీఆర్ని అడుగుతాం. నువ్వు ఆంధ్రాధిపత్యం, ఆంధ్ర ఇప్పటికీ ఆ పీరికి ఆంధ్రాధిపత్యమే అంటారు. ఆంధ్రాధిపత్యం కాదురా బాబు, అగ్రవర్ణాధిపత్యం మాట్లాడవాళ్ళు. తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణ ఆధిపత్యం అని కేసీఆర్ మాట్లాడేంత వరకు వెంట పడతా కర్ర తీసుకొని నేను చెప్తాను మీ అందరికీ. పార్లమెంట్ లో మహిళా బిల్లు పెడితే ఆ మహిళా బిల్లులో
బీసీలకి 33% కావాలి అని కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? బీసీలకి పార్లమెంటులో ఎమ్మెల్యే ఎంపీలు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, బీసీలకి చట్టసభలో రిజర్వేషన్లు, బీసీలకి రాజకీయ రిజర్వేషన్లు కావాలని ఎందుకు మాట్లాడలే కేసీఆర్? మోడీ మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, రేవంత్ రెడ్డి మాట్లాడు. ఒక చాకరులకి ఈ రాజ్యంలో వాటా కావాలని, మంగళూరులకి ఈ రాజ్యంలో వాటా కావాలని, మంగళాల పార్లమెంటు పోవాలని, చాకరాల పార్లమెంటు పోవాలని, పద్మశాల పార్లమెంటు పోవాలని రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడట్లే? కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? మోడీ ఎందుకు మాట్లాడట్లే? వాళ్ళు మాట్లాడకుండా మనల్ని హత్య చేసినా వాడు పోసే 100 రూపాయల సారా తీసుకొని నీ జాతిని ఎందుకు సంపుతున్నావు అని నా జాతికి సిగ్గు శరం నేర్పడానికి బయలుదేరినా అని చెప్తున్నాను. ఏ రాష్ట్రంలో కోట సీసాలకు అమ్ముడు పోటలే, ఇక్కడ అమ్ముడు పోయినట్టు. కోట సీసాలకి, మాంసానికి, మందుకి అమ్ముడు పోయి రాజ్యాన్ని బంగారు పల్లెలో పెట్టి రెడ్లకి, రాములకి, బ్రాహ్మణులకి, అగ్రవర్ణాలకి ఒప్ప చెప్తుంటే నీ బిడ్డను నువ్వు చంపినట్టు కాదా? నీ కొడుకును చంపినట్టు కాదా? ఏ గ్రామంలో మందు తీసుకొని, కోట సీసాలు తీసుకొని ఈ అగ్రవర్ణాలకి రాజ్యాన్ని ఒప్పి చెప్పే బానిసలు ఎక్కడైతే ఉంటారో మీ వెంటబడి, మీకు సిగ్గు శరం నేర్పి మీ అందరు వెంటబడి వాడికి అమ్ముడు పోతే మన బిడ్డలు చంపుకున్నట్టే అని వేలాది మంది కార్యకర్తలు గ్రామాలకి పంపడానికి ఉద్యమం బయలుదేరిందని తెలియజేస్తాం. ఇది బంద్ కావాలి, విప్లవంలాగా బంద్ కావాలా. అది బంద్ అయితేనే తమిళనాడులో మొదలైంది, ఏనాటి నుంచో మొదలైంది, అది మరింత పెరిగింది. అది ఏ రాజ్యమా, అది తర్వాత సంగతి. ఒక మార్పు వచ్చింది. ఆడ ఆయన్ని పంపిరు అసెంబ్లీలకి. ఈడ బట్టలకి సాకలైన అసెంబ్లీకి పంపుతాం, పద్మశాలిని పంపుతాం, రాజ్యంలోకి యాదవులు పంపుతాం, సమస్త అణగారిన కులాల్ని అసెంబ్లీలకు పంపుతాం. ఎంతకాలం ఈ మోసం? అందుకనే ఈ రోజు కేసీఆర్ మళ్ళా వస్తున్నాడు సమాజంలోకి. సమాజంలోకి వచ్చి ఏం మాట్లాడిండు? ఒక సామాజిక న్యాయం బద్దలై బయటకు వస్తా ఉంది. అణగారిన 90% బీసీ ఎస్సీ ఎస్టీ కులాల చైతన్యం వాడు ఏ పార్టీలో ఉన్నా మొన్న సర్పంచ్ ఎన్నికలలో 85% బీసీ ఎస్సీ ఎస్టీలు సర్పంచులు అయ్యారు. ఏ విప్లవం వస్తాయి, ఏ చైతన్యం వస్తాయి? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గ్రామ గ్రామం తిరిగి అసలు రాజ్యం అంటే ఏంటి, అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటి, బీసీల పరిస్థితి ఏంటని గ్రామం తెలంగాణ గడ్డ మీద 3-4 ఏళ్ల నుంచి గడపకి తిరిగి అణగారిన కులాల 90% ప్రజల యొక్క రాజ్యాంగ హక్కుల గురించి, రాజ్యాల వాటా గురించి సింహనాదం చేస్తే భూకంపంలాగా బీసీ ఎస్సీ ఎస్టీ చైతన్యం వచ్చింది రోజు తెలంగాణ గడ్డ మీద. మరి కేసీఆర్ రాక మొన్న వచ్చిండు బయట. వచ్చినోడు సామాజిక న్యాయం గురించి ఎందుకు మాట్లాడలే? అది ఉరితాడైతుంది. అది ఉరితాడై తన కొడుకు ముఖ్యమంత్రి కాదు, తన అధికారంలోకి రావాలని ఈ చైతన్యాన్ని నేనే పెంచి దానికి మీద సిగ్నేచర్ చేస్తే అది సామాజిక భూకంపంగా మారి బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యానికి వస్తారు. ఇది ఇదే చల్లారిపోతుంది 4 రోజులు మాట్లాడి అనుకుంటాడు కేసీఆర్. 4 రోజులు మాట్లాడి చల్లారేది కాదు, ఇది అగ్నిపర్వతం లాంటి విషయం. ఇది చల్లారదు. ఇది మీ అగ్రవర్ణ రాజ్యం కారి బూడిదయ్యేంత వరకు మా చల్లారదు. అందుకనే తెలంగాణ గడ్డ మీద ఈ రోజు అడుగుతున్నావు రేవంత్ రెడ్డిని, నువ్వు కులాల లెక్కలు బయటికి తీసినావు కదా, భూములు మాకు కూడా ఉన్నాయని, మాకు భూములు అగ్రవర్ణాలతో దాదాపుగా సమానంగా ఉన్నాయని చూపిస్తున్నాడు అక్కడక్కడ. ఎవరికైనా డౌట్ వచ్చిందా ఎందుకు వచ్చినాయో భూములు మనకి? మా పేరు మీద అక్కడక్కడ భూములు ఉన్న సంగతి కూడా మాకు తెలియదు. మరి ఎట్లా వచ్చినాయి భూములు? ల్యాండ్ సీలింగ్ భూ సంస్కరణలతో అగ్రవర్ణ భూస్వామ్య భూములు మా పేర్ల మీద రాసిండ్రు. మాకు తెలియకుండానే మాయ జరుగుతున్నది. మాకు తెలియదు. బినామీ పేరు మీద ఆ భూములు రాస్తే ఆ భూములు మాకున్నాయని రికార్డులను చూపించి నువ్వు భూమి లేదని నువ్వు తప్పించుకున్నావు, మాకు భూమి ఉందని చూపిస్తున్నావు. కానీ ఆ భూమి సంగతి తెలియదు మాకు. ఈ రోజు రాజ్యంలో, భూమిలో, సంపదలో మా వర్గాలకు ఏమీ లేదు. నువ్వేమో ఒక పక్కన జనాలు చూపిస్తున్నావు, కానీ జనానికి రాజ్యంలో వాటా లేదు. ఇగో ఈ పంచాయతీ గురించి మాట్లాడడానికి బయలుదేరి, ఇది మాట్లాడడానికే బయలుదేరాం. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే సవాలు చెబుతున్నాం. రేపటి ఎన్నికల్లో, రేపు జరగబోయే ఎన్నికల్లో అది బీజేపీ గాని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న కాంగ్రెస్ గాని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గాని, ఏ రాజకీయ పార్టీ అయినా అగ్రవర్ణ పార్టీలు గ్రామాలలోకి వచ్చి
మీరు సారా మందు మాంసం పంచితే మీ అంత రండరాజు దేశంలో లేదని అర్థమైపోతుంది. దమ్ముంటే మీరు మనిషి పుట్టకైతే, మీ మానవ పుట్టకైతే, మీది మనిషి జన్మ అయితే మాంసం మందు పంచకుండా రా, నేను మందు మాంసం పంచకుండా నేను నా రాజ్యం కోసం యుద్ధం చేస్తా, ఎవరు చేస్తాడో చూద్దాం రండి, ఎన్నికలు యుద్ధం సవాలు చూస్తున్నాం. ఒక్క పైసా పంచం మేము, మా దగ్గర పైస లేవు, పైసా పంచడానికి మేము అలాంటి వాళ్ళం కాదు. మేము డాక్టర్ అంబేద్కర్ ఫూలే వారసులం, రాజ్యాంగాన్ని బతికేయడానికి బయలుదేరుతున్నాం. కాబట్టి నువ్వు ఒక్క పైసా పంచడానికి వీల్లేదు, మాంసం మందు పంచడానికి వీల్లేదు. ఒక్క నామినేషన్ వేసి నీ వాడు రావాలి ఎన్నికల్లో, నా వాడు ఎన్నికల్లో వస్తాడు, యుద్ధం జరుగుతుంది, ఎవరికి రాజ్యం వస్తుందో చూద్దాం రేపు ఎన్నికల్లో. ఇది జరగాలి కదా రాజకీయం. ఎంతకాలం మమ్మల్ని చంపి, మమ్మల్ని బానిసలుగా మార్చి ఎంతకాలం ఈ వేట మా మీద, ఎంతటి నేరస్తులు మీరు. అందుకనే తెలంగాణ గడ్డ మీద మా రాజకీయం మొదలు పెట్టాలని, మా ప్రశ్న మొదలు పెట్టాలని. ఈ రోజు వరకు ఒక మాదిగ కులంలో పుట్టినాయని, నేను ఒక మాదిగ కులంలో తెలంగాణ గడ్డ మీద అత్యధిక జనాభా ఉండి ఆ జనాభా ఉన్న మాదిగ కులంలో పుట్టిన వాడిని అని గర్వంగా చెప్తున్నా మీ అందరి ముందు. గర్వంగా చెప్తున్నా నేను దళితుణ్ణి అని, నేను మాదిగ దళితుణ్ణి అని సగర్వంగా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మాదిగ దళితులకి రాజ్యాంగ రిజర్వేషన్ ఇచ్చిండు డాక్టర్ అంబేద్కర్, బాగానే ఉంది. నాకు రిజర్వేషన్ ఉన్నది, నాకు రక్షణ ఉన్నది రాజ్యాంగం ద్వారా. విద్యలో, వైద్యంలో, రాజకీయంలో సర్వాధికారాలు రాజ్యాంగం ద్వారా నాకు డాక్టర్ అంబేద్కర్ ద్వారా వచ్చినాయి. కానీ నా తోటి బీసీలకి రాజ్యాంగ రిజర్వేషన్లు లేవు. రాజ్యాంగంలో నా తోటి 50% పైన ఉన్న బీసీలకి రాజ్యాంగ రిజర్వేషన్, నా అంత పేదరికం ఉన్నా, నాకన్నా పేదరికంలో బీసీలు ఉన్నా వాళ్ళకి రాజ్యాంగ పరంగా బీసీలకి 50% పైన ఉన్న బీసీలకి ఈ రోజు వరకు మాతో సమానమైన రిజర్వేషన్లు లేవు. కాబట్టి బీసీల కోసం ఒక మాదిగలో పుట్టిన వ్యక్తిగా యుద్ధం చేయాలనుకుంటున్నా. బీసీల కోసం నా తోటి వాడికి ఉండొద్దా? గ్రామంలో నా పక్కనే ఉన్న ఒక పద్మశాలి, ఒక చాకలైన, ఒక మంగళాయన, ఒక యాదవ్, ఒక ముదిరాజు కటిక దరిద్రం అనుభవిస్తుందిగా. వడ్రంగి కులస్తులు చూస్తే విశ్వబ్రాహ్మణులు వాళ్ళ పేదరికం ఏ లెవెల్లో ఉంది, వాళ్ళని ధనవంతులను రాసింది ఈ సర్వే. ఎవరు చెప్పిండు? అందరికీ పీట చేసి గడప చేసేవాడికి పీట చెక్కలేదు వాళ్ళ ఇంట్లో, కూర్చొని పువ్వు తినడానికి పీట ఉండదు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ధనవంతులని పెట్టిండు ఇందులో. ఎవరు చెప్పాలి? ఎందుకు జరిగింది ఇట్లా? అలాంటి విశ్వబ్రాహ్మణులు గ్రామంలో ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, వందరులు ఉన్నారు, పెరుకోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు, చాగలోళ్ళు, కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు, యాదవులు, ముదిరాజులు, గౌడోళ్ళు, ఇన్ని కులాలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ లేదని అడుగుతున్నారు. ఆ రోజు అంబేద్కర్ పిలిచినప్పుడు పోలే. స్వాతంత్రోద్యమంలో గాంధీకి, నెహ్రూ ట్రాప్ అయిపోయారు. ట్రాప్ చేసి మానవుని అక్రమంగా తరలించి స్వాతంత్రోద్యమంలో పాల్గొనేటట్టు చేసి ముందు ఇట్లాంటి అనేసరికి అంబేద్కర్ వదిలిపెట్టారు. అంబేద్కర్ వదిలిపెట్టేసరికి రిజర్వేషన్లు పోయింది. స్వాతంత్రోద్యమం వచ్చింది, రాజ్యం వచ్చిన తర్వాత బీసీలకి చేయి చూపించారు. ఈ రోజు వరకు బీసీలకి రాజ్యాంగ పరంగా పార్లమెంట్, అసెంబ్లీలో, చట్టసభల దగ్గర నుంచి గ్రామం వరకు రాజ్యాంగ రిజర్వేషన్స్ లేవు. రాజ్యాధికారం విద్యలో లేవు, ఉద్యోగాలు లేవు. అలాంటి బీసీలకి 50% చట్టసభల్లో, విద్యలో, ఉద్యోగాల్లో, సమస్త రంగాల్లో 50% పైన ఉన్న బీసీలకి రాజకీయంగా అన్ని రంగాల్లో రిజర్వేషన్స్ కావాలని ఒక మాదిగ కులంలో పుట్టిన దళితుడిగా విశాఖ మహారాజు యుద్ధానికి బయలుదేరుతున్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నా. గ్రామాలలో మన బీసీ సోదరులకు చెప్పాలి. ఇదే ఆలోచనతో బీసీల కోసం యుద్ధం చేద్దామని ఒక మాల సామాజిక వర్గంలో పుట్టి ఒక రాజనీతి శాస్త్ర అధ్యక్షుడిగా, విభాగాధిపతిగా ఉన్నటువంటి ఒక కుమారస్వామి ప్రొఫెసర్, నీతో పాటు నేను కూడా యుద్ధం చేస్తా బీసీల కోసం అని బయలుదేరియాలు వచ్చిండు. జేఏసీ ఉద్యమంలో అందరం కూడినాం. ఎస్టీలం, బీసీలం, ఎస్సీ ఎస్టీలం అందరం గర్విద్దాం. కానీ మరి మాదిగలకి రాజకీయ అస్తిత్వం ఉంటుందా? 10% మాదిగలు ఉండగానే సంఖ్యలు కొడతారు రే. 10% మాదిగలు ఉండగానే సంఖ్యలు కొట్టిరు కదా. మరి 10% మాదిగలు ఉన్నప్పుడు
4% లేనివాడేమో రాజ్యాన్ని వెళ్తాడట, 1% లేని కమ్మోడు రాజ్యాన్ని వెళ్తారట. మరి 12% ఉన్న మాదిగోడు తెలంగాణని పరిపాలించొద్దని అడుగుతున్నా మీ అందరి ముందు. అంటే మనకు ఒక రాజకీయ అధికారం వద్దా, రాజకీయ అస్తిత్వం వద్దా? 10-12% ఉన్న వాళ్ళు బీసీల కోసం కూడా ఇబ్బంది చేసి, మాదిగలు బీసీల కోసం, ఎస్టీల కోసం, సమాజంలో అన్ని వర్గాల కోసం మాదిగలు యుద్ధం చేసి, మాదిగలు బీసీలు, ఎస్టీలు, పేద ముస్లింలు అందరూ కలిసి తెలంగాణలో రాజ్యాన్ని మనం పరిపాలించొద్దని అడుగుతున్నాను నేను. ఇదేను ఏది ఈ పని? ఇదే పని, ఇదే ధర్మం మనది. ఈ ధర్మం కోసమే, ఈ రాజకీయ ధర్మం కోసం పనిచేయాలి. అందుకనే ఈరోజు తెలంగాణ గడ్డ మీద రేవంత్ రెడ్డి గ్రామంలో భూములు ఆక్రమిస్తున్నాడు. అయ్యా ఇందిరమ్మ రాజ్యం అని ఒక పక్కన అంటాడు. ఆ రోజు పూసినప్పుడు ఇందిరమ్మ గ్రామాలలో ప్రభుత్వ భూములు అణగారిన కులాలకి పంచింది. మాదిగోళ్ళకి పంచింది, మాలోళ్ళకి పంచింది, సాకలోళ్ళకి, మంగళోళ్ళకి, బీసీలకి భూములు పంచింది. ఎన్నో గ్రామాల్లో జరిగినాయి అది తెలంగాణలో. ఆ భూములు మొత్తం కేసీఆర్ గుంజుకుంటే, ఆ భూములని కేసీఆర్ గుంజుకుంటే మిగతా భూములు మొత్తం రేవంత్ రెడ్డి గుంజుకుంటాడు ఇవాళ తెలంగాణ గడ్డ మీద. ఎందుకు గుంజుకుంటున్నాను? కారణం ఏంటి? ఖమ్మం ఎరుగుమట్లలో ఎందుకు గుంజుకున్నావు? ఆగు. ఖమ్మం ఎందుకు గుంజుకున్నావు? వికారాబాద్లో ఎందుకు గుంజుకున్నావు? ప్రతి గ్రామంలో 100,000 ఎకరాల భూమి ఎందుకు రేవంత్ రెడ్డి గుంజుకొని దాన్ని వ్యాపారంగా మార్చి ఎందుకు గుంజుకుంటున్నావు? ఎందుకు గుంజుకుంటున్నావు అంటే అణగారిన కులాలకు భూములు ఉండొద్దు, అవి అగ్రవర్ణ వ్యాపారాలకి మారిపోవాలి, వీళ్ళు అంతమైపోవాలని ఆ పని చేస్తున్నాం. కానీ చూస్తూ ఊకోం. ఏ భూములైతే రేవంత్ రెడ్డి అణగారిన కులాలకు గుంజుకుంటాడో ఆ భూములు గుంజుకుంటుంటే ఆ అణగారిన వర్గాల తరఫు నుండి రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయడానికి చేసి బయలుదేరిందని తెలియజేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎందుకు చేయదు? ఎందుకు యుద్ధం చేయదు? రేవంత్ రెడ్డికి కాసుకో. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కదా, ఎవడు బీసీఎస్సీ ఎస్టీల తరఫున ఉండడు, ఎవడు లీడర్ గా నిలబడడు, బీసీఎస్సీ ఎస్టీలంతా అమ్ముడుపోతారు, 150కి అమ్ముడుపోతారు, సారా మాంసాలకు అమ్ముడుపోతారు, బీసీఎస్సీ ఎస్టీల నాయకత్వం ఉండదు, కాన్సీరాం లాగా ఎవడు వీళ్ళు నిలబడాలని అనుకుంటాను కదా. కాన్సీరాం తెలంగాణలో పుట్టిండిని ఎంతు చేర్చడానికి, ఈ గుండెల మీద యుద్ధం చేయడానికి రేవంత్ రెడ్డి యొక్క రాజ్యాన్ని పగాల్చి భూస్థాపితం చేయడానికి యుద్ధం బయలుదేరిందని నిజామాబాద్ వేదిక నుంచి బయలుదేరి చెప్తున్నాం ఈ సందర్భంగా. అందుకని ఈ సందర్భంగా చెప్తున్నాం, బీఆర్ఎస్ లేస్తే రేవంత్ రెడ్డికి భయం, బీజేపీ లేస్తే రేవంత్ రెడ్డికి భయం, రేవంత్ రెడ్డి మల్లాధికారానికి వస్తాడని కేసీఆర్కి భయం. కానీ 3 పార్టీల మీద యుద్ధం మాది, 3 పార్టీల మీద మా యుద్ధం. 3 పార్టీల్ని భూస్థాపితం చేస్తాం, తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీలని అధికారంలోకి తీసుకొస్తాం రాబోయే ఎన్నికల్లో అని ఈ సందర్భంగా చెప్తున్నాం. అందుకని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇప్పటికీ 10 సార్లు 12 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకుపోతారో తెలియదు, పోలీసులు ఎక్కడికి పట్టుకపోతారో తెలియదు, ఏం కేసులు పెడతారో తెలియదు, ఇళ్ల మీదకి వస్తున్నారు, ఉద్యమం చేస్తే ఉద్యమం కాడికి వస్తున్నారు. భూములు ఎందుకు దోచుకుంటున్నాం అడిగితే నన్ను పట్టుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడతాను రోజుల తరబడి. మీ బిడ్డగా చెప్తున్నాయా, నేను 90% బీసీఎస్సీ ఎస్టీల తరఫున రాజ్యం మీద యుద్ధం చేస్తున్నా. రాజ్యం మీద యుద్ధం చేస్తుంటే నన్ను రాజ్యం పట్టుకొని పోతున్నారు. నేను అడుగుతున్నా, నా పోలీసుల మీద ద్వేషం లేదు, నా పోలీసుల మీద నాకు కోపం లేదు. పైనుంచి రేవంత్ రెడ్డి డీజీపీ ఆదేశాలతోనే నన్ను పట్టుకుపోతారు. కానీ ఇదే పోలీసులతో రేపు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేపిస్తాను. ఈ వేదిక నుంచి సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డిని సంకలలో చేతులు పెట్టి ఈసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి నీ మీద కేసులు కడతామని వేదిక నుంచి సవాలు చెప్తున్నా. చూసుకున్నావు రేపు భవిష్యత్తులో. ఓడిపోయింది. యుద్ధం చేయడం యుద్ధ వీరుడి లక్షణం. యుద్ధం చేస్తాం. రెట్లు చేసినటువంటి ఈ భూస్వామ్య దోపిడీ మా అయ్యల్ని, మా అమ్మల్ని, మా మొత్తం కుటుంబాల మీద లక్షల వేల మంది తెలంగాణ గడ్డ మీద నీ కొంపల్లో భూస్వాముల కింద ఏం జరిగింది? బానిసలుగా బతికింది. ఏ భూస్వాములు అయితే తెలంగాణలో ఉన్నారో ఆ భూస్వాముల రెట్లు కొన్ని వేల కోట్ల రూపాయలు నీకు ఇస్తే నువ్వు రాజ్యానికి వచ్చినావు.
పోనీ నువ్వు పేదరెట్లకి ఏమైనా చేసినావా? అయా మీ అందరు చూసిర్రు, నాగర్గూల్ భూముల కాడ కర్ర తీసుకొని పోయిన రౌడీలు పెడితే పెద్ద పెద్ద సినిమాలు వస్తుంటాయి అప్పుడప్పుడు. ఆ సినిమాలో ఇట్లా దుంపాలు గిప్పాలు పెంచుకొని రౌడీలు ఉంటారు 100 మంది. అలాంటి రౌడీలు పెట్టినయా నాగర్గూల్లో ఎస్సీ ఎస్టీల భూములు, బీసీల భూములు ఎకరం అరెకరం దున్నుకుంటుంటే కూరగాయలు పండించుకొని కూరగాయలు అమ్ముకొని పిల్లలకు తిండి పెడుతుంటే ఆ భూముల మీదకి ఒకడు 1500 ఎకరం ఆక్రమించడానికి వచ్చి వాడు చుట్టూ రేకులు పెట్టుకొని అందులో రౌడీలు పెట్టాడు. ఆ రౌడీలు పెట్టి ఆ రౌడీలతో ఆ భూమిని కాపాడితే ఆ రౌడీని పోలీసులు కాపాడతారు. రైతులు వేసుకొని పోయినా చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారు 20 అడుగుల ఎత్తుల. ఆ 20 అడుగుల ఎత్తుల గేటు పెడితే కాలుతో గేటు కానీ రైతులు తీసుకొని భూమిలో పోయినా కర్ర తీసుకొని పోయినా. ఈ విషయం ఎందుకు చెప్తున్నట్టే రేవంత్ రెడ్డికి సమాజానికి, నేను ఏ రైతుల్ని సమీకరించానో అక్కడ ఏ రైతుల్ని తీసుకొని లోపలికి పోయినా అందులో 12 రెడ్డి పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ తరఫున కూడా యుద్ధం చేసినని నా రోజు నాకేం దేశం లేదు. కానీ ఇవాళ అడుగుతున్నాం, బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున యుద్ధానికి బయలుదేరు. నువ్వు చెప్తాగా తయారు చేసిన తెలుసు, నువ్వు బీసీలల్లా ఎస్సీలల్లా ఎస్టీలల్లా బౌకర్లని దళాలని చెంచాగాలను తయారు చేసి మేము శాశ్వతంగా రాజ్యానికి రావద్దని నువ్వు చెంచాలను తయారు చేస్తున్నావు. నాకు ఆ విషయం తెలుసు. కానీ నీ చెంచాలని నీ రాజ్యాన్ని రాబోయే ఎన్నికల్లో నేలమట్టం చేస్తావు. బీసీ ఎస్సీ ఎస్టీల 90% రాజ్యంలో తీసుకొచ్చి అధికారాన్ని చూపిస్తావు. ఇదే సామాజిక న్యాయ యుద్ధాన్ని చెప్తున్నాం. అందుకనే తెలంగాణలో వేల సంవత్సరాలుగా యుగాలుగా తరతరాలుగా జరుగుతున్నటువంటి దోపిడీ మీద మనం 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. 12,000 గ్రామాల్లో ఈ రోజు గ్రామాల అధికారం మన చేతిలో లేదు, ఆధిపత్యం వాళ్ళ చేతిలోనే ఉంది. నిజామాబాద్ జిల్లాలో అయితే జూనియర్ రెడ్లు ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో రెడ్లున్నారు, ఇక్కడ జూనియర్ రెడ్లు ఉన్నారు. ఇక్కడ ఈ రెడ్లకి ఆ రెడ్లకి ఏం తేడా లేదు. బీసీ అని చెప్పుకుంటారు. మళ్ళీ పైగా ఈ 300 కాపులు తెలంగాణ గడ్డ మీద అగ్రవర్ణ ఆధిపత్యం చేస్తారు నిజామాబాద్ లో ప్రధానంగా. ఈ 300 కాపులకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు బీసీల లాగా బ్రతకాలి అని అనుకుంటే మీ ఆధిపత్యాన్ని విరమించుకోండి అని చెప్తున్నాం. గ్రామ కమిటీల పేరు మీద, గ్రామ అభివృద్ధి కమిటీల పేరు మీద రోజు కులాన్ని బహిష్కరిస్తున్నారు, రోజు కులం మీద వేధిస్తున్నారు. మీరు నిజంగా బీసీలుగా ఉండాలనుకుంటే ఆహ్వానమే, కానీ మాతోటి సమానంగా మా మీద ఆధిపత్యం లేకుండా ఉండండి. మీరు జూనియర్ రేట్ల లాగా మీరు రేట్లు వాళ్ళ రేట్లు మేము జూనియర్ రేట్ల బట్టే కుదరదు. ఇట్లా ఉత్తర తెలంగాణ నుంచి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఈ ఆధిపత్యం నుంచి బయటికి రండి. అణగారిన వర్గాలతో సమానంగా మీరు బతికితే అప్పుడు బీసీలుగా స్వీకరిస్తాం. కానీ ఆధిపత్యాన్ని కొనసాగించొద్దని మీకు ఒక ఆలోచన తెలియజేస్తా ఉన్నాం. అందుకని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీలకి తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ఆధిపత్యానికి మధ్య ఒక గీత గీసినాం. ఈ గీత చెరిపేసారు అందరూ. ఈ గీతే గీయలేదు ఇంతవరకు ఎవరు, కానీ మేము గీత గీస్తున్నాం మధ్యలో. ఈ గీత యువతలో 90% బీసీ ఎస్సీ ఎస్టీ, బీసీలనే ముస్లింలను కూడా చెప్తున్నాం మేము. బీసీ ఎస్సీ ఎస్టీలు మతమైన ఒక గీత గీసినాం. గీత అవతల అగ్రవర్ణ ఆధిపత్యం, వాళ్ళ రాజ్యం ఉంది, యువతల బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సామాజిక న్యాయం మీద పోరాడే ఏ అగ్రవర్ణం వాళ్ళు వచ్చినా మేము కలుపుకుంటాం. వేదికలు కావచ్చు, పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళని కలుపుకుంటాం. అందరం కలిసి ఆధిపత్యం వహించేటువంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీల మీద యుద్ధం చేద్దాం, సవాలు లేదు అందులో. కానీ గీత గీస్తున్నాం గ్రామాలలో గీత గీసి మా ప్రజల్ని సమీకరించి ఆ ప్రజలతో రేపు రాబోయే రోజుల్లో మీ అగ్రవర్ణ రాజ్యం మీద దండెత్తడానికి, దండయాత్ర చేయడానికి, రాజ్యం కోసం యుద్ధం చేయడానికి 3 పార్టీల మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి, నిజామాబాద్ వేదిక నుంచి. ఇదే రేపు తెలంగాణలో జరగబోయేటువంటి భవిష్య పోరాటం. దానికోసం 50% బీసీలు ఉన్నారు పైన, దానికోసం 50% రిజర్వేషన్లు కావాలి. అది భూమిలో కావాలి, పార్లమెంట్ అసెంబ్లీలో కావాలి, గ్రామ సర్పంచ్లో కావాలి. ఆ బిల్లులు అంతే ఆగిపోయినాయి. బీజేపీ కూడా బిల్లులు ముట్టుకునేది లేదు, కాంగ్రెస్ కూడా అడిగేది లేదు, బీఆర్ఎస్ కూడా ఇది ఏందని అడిగేది లేదు. బీఆర్ఎస్ అడగదాట బీసీ రిజర్వేషన్ల గురించి, కాంగ్రెస్ అడగదాట, బీజేపీ చేయదాట. మరి ఎవరు అడగాలి? మేమేదో 10 మందితో ధర్నా చేసేది కాదు మాది. బీసీల రిజర్వేషన్ల చట్టం అది పార్లమెంటులో రాజకీయ రిజర్వేషన్ల దగ్గర నుంచి గ్రామాల సర్పంచ్ వరకు ఆ చట్టాలని అమలు కావడానికి
విద్యలో ఉద్యోగాలు కూడా బీసీలకి రిజర్వేషన్ల చట్టం రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీలకి ఎంత బలమైన రక్షణ చట్టం ఉందో అంత బలమైన రక్షణ చట్టం రాజ్యాంగ పార్లమెంటు ద్వారా చట్టం వచ్చేంత వరకు యుద్ధం చేస్తాం బీసీల తరఫున. గ్రామాల పోయి సమీకరించండి. గ్రామాల్లో బీసీలకి ఎటుగారి జీవితం అయిపోయింది. గ్రామాల్లో పోయి సమీకరిద్దాం బీసీలని, సవాలు లేదు సమీకరిద్దాం. ఒక పక్కన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రాజ్యాధికారం కోసం మా భూమి రథయాత్ర సాగుతా ఉంది. రేపు మొదలైతుంది ఇంకో 15 రోజుల్లో. గ్రామంలో హాస్పిటల్స్ ఎట్లున్నాయి అడుగుతాం. ఈ హాస్పిటల్ బాగు చేయడానికి రేవంత్ రెడ్డికి ఎందుకు మనసు రావడాలి? పలానా స్కూల్ బాగు చేయడానికి రేవంత్ రెడ్డికి మనసు ఎందుకు రావడాలి? పలానా గ్రామంలో ఇల్లు లేని వాడికి ఇల్లు ఎందుకు కట్టియాలి? పలానా గ్రామాల్లో చేసుకోవడానికి పని లేని వాడికి పని ఇయ్యట్లే? గ్రామాలలో పట్టణాలలో బీసీ ఎస్సీ ఎస్టీలు పేద అగ్రవర్ణాల యొక్క సమస్యలు ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నాయి? గ్రామంలో రథయాత్ర రాబోతుంది రేపు. గ్రామంలో ఒక హాస్పిటల్కి వెళ్తాము. హాస్పిటల్లో ఎట్లా ఉన్నాయి, మందులు ఎట్లున్నాయి, పరీక్షలు ఎట్లున్నాయి, వైద్యం ఎట్లుంది, తిండి ఎట్లుంది, డాక్టర్లు ఎట్లున్నారు, ల్యాబ్ పరీక్షలు ఎట్లున్నాయి అడగడానికి గ్రామంలో మండల కేంద్రాల్లో ప్రతి హాస్పిటల్ కి ప్రతి స్కూల్ కి పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గల్లాబట్టి బజార్లో కట్టేసి తోచిగా నిలబెడతావు. రేపు చాదగానుడు ఎందుకు వచ్చినావు? 420 హామీలు ఎందుకు బ్రోకర్ హామీలు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఏ హాస్పిటల్ బాగు చేసినావు? ఏ స్కూల్ బాగు చేసినావు? నువ్వు వచ్చినాక గురుకులాల పోరగానే చచ్చిపోతారు. హాస్పిటల్లో పువ్వ లేదు, పరీక్ష లేవు, వైద్యం లేదు, చచ్చిపోతారు. స్కూళ్ళలో ఏమీ లేదు. ఇదే రాజ్యం అంటే. అందుకనే ఈ రాజ్యాన్ని మార్చిపోయాలి. మనం గ్రామాలలో మన తల్లిదండ్రులకు చెప్పాలి. చదువుకున్న యువకులు అమ్మా నాన్నని కూర్చోబెట్టి, అయ్యా అమ్మా వీడిచ్చే పైసలు వీళ్ళ సొంత పైసలు కాదమ్మా, మనం తాగి పారేసిన సారా పైసలతోటి వీళ్ళు సంక్షేమ పథకాలు పెడతారమ్మా వీళ్ళు అని తల్లిదండ్రులను కూర్చోబెట్టి అక్కల్ని, చుట్టాలని, కుటుంబాలని, చదువుకొని నిరక్షరాస్యుల్ని, రాజకీయ అక్షరాస్యత లేని వాళ్ళందరినీ మనమే కూర్చోబెట్టి నేర్పించి మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యం వచ్చేంత వరకు మన తరఫునే మన వాళ్ళు ఉండేటట్టుగా గ్రామాలలో ఆర్గనైజ్ చేయాలని కోరుతా ఉన్నామే మనందరినీ ఈ సందర్భంగా. ఇదే రేపు రాజ్యం కోసం చేసే పోరాటం అని చెప్తున్నా తెలంగాణ గడ్డ మీద. అందుకనే ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలు దేశంలో ఎన్నో రాష్ట్రాల అధికారానికి వచ్చారు. ఉత్తర భారతంలో వచ్చారు, తమిళనాడులో వచ్చారు. కానీ తెలంగాణ గడ్డ మీద ఇది జరగకుండా చాలా పక్కడబందీగా రాజ్యాన్ని స్థాపించారు వాళ్ళు. అందుకనే మనం మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద ఈ రాజ్యాన్ని స్థాపించేంత వరకు గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నిర్మాణం సాగాలి. ఆ జేఏసీ ద్వారా తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని స్థాపించడానికి రాష్ట్రం అంతా బయలుదేరాలి. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని బలోపేతం చేయడానికి అన్ని వర్గాల్ని కలుపుకొని నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు ఇవ్వండి అవార్డు. నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ చూడండి అయ్యా, నిజామాబాద్ జిల్లాలో ఏ కులం ఎంత ఉన్నది? నిజామాబాద్ జిల్లాలో 10% మాదిగలు ఉన్నారు, 10% పైన మున్నూరు కాపులు ఉన్నారు. మాలలు మాదిగలతో సమానంగా ఉన్నారు, కొద్ది మంది తేడా తప్ప. లంబాడీలు 8% ఉన్నారు, మాలలు 9% ఉన్నారు, మాదిగలు 9% ఉన్నారు, మున్నూరు కాపులు 10% పైన ఉన్నారు, ముదిరాజులు 7% ఉన్నారు. 85,000 మంది, పద్మశాలీలు 67,000 మంది, రెడ్డిలు 60,000 మంది, 60,000 మంది పెంచుకున్నారు, వాళ్ళే రాశారు కాబట్టి. యాదవులు 50,000 మంది, గౌడులు 40,000 మంది, సాగులోలు 38,000 మంది, వడ్డలోలు 34,000 మంది, నాయకపోడు 18,000 మంది, కమ్మకాపులుగా 17,000 మంది. ఇట్లా కులాలు ఉన్నాయి. ఈ కులాలతో పాటుగా వీళ్ళకి ఏమైనా భూములు ఉన్నాయా? వీళ్ళకి ఏమైనా రాజ్యంలో వాటా ఉందంటే ఎవరికి లేదు. మున్నూరు కాపులకు మాత్రం వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ల కన్నా రాజ్యంలో అవకాశాల కన్నా ఎక్కువనే ఉన్నాయి. బీసీలో మున్నూరు కాపు తప్ప మిగతా కులాలకు మాత్రం ఏమీ లేదు. భూమి లేదు, రాజ్యం లేదు, సంపద లేదు, ఏమీ లేదు. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కులాల దుస్థితి
జనాభా పరంగా 90% ఉన్నారు, కానీ రాజ్యంలో భూమిలో సంపదలో వాటా లేదు. ఇలాంటి బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం నిజామాబాద్ జిల్లాలో వాళ్ళకి భూమి కావాలని, రాజ్యంలో వాటా కావాలని, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కావాలని, సర్వ సంపదలలో అన్ని రకాల అవకాశాలు కావాలని నిజామాబాద్ జిల్లాలో ప్రతి రంగంలో అగ్రవర్ణ ఆధిపత్యం మీద పోరాటానికి నిజామాబాద్ జిల్లా బీసీఎస్ ఎస్టీ చేసి రేపటి నుంచే యుద్ధం మొదలు పెట్టబోతుంది అని తెలియజేస్తా ఉన్నాం ప్రతి గ్రామంలో. మరి ఇంత ఘోరంగా ఉన్నది ఈ జిల్లాలో పరిస్థితి. ఇట్లనే ప్రతి తెలంగాణలో కూడా ఇట్లనే ఉంది. అందుకని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రాజ్యంలో ఒక పోరాటం, ఒక కొత్త నినాదం, ఏ కులం ఎంత జనాభానో వారికంత వాటా నినాదంతో పోతున్నాం. సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే అంశం మీద యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నాం తెలంగాణ గడ్డ మీద. అమ్మలారా అయ్యలారా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, గ్రామాల్లో ఉన్న అమ్మలకి, అయ్యలకి, అక్కలకి, అన్నలకి, కుటుంబ పెద్దలకి చదువు ఉన్నా లేకపోయినా, రాజ్యాంగ అక్షరాస్యత, రాజ్య అక్షరాస్యత ఉన్నా లేకపోయినా, మొదటిసారిగా చెప్తున్నాం, తెలంగాణ గడ్డ మీద 90% ఉన్న బీసీఎస్ ఎస్టీలు 2000 సంవత్సరాల పైగా ఈ అగ్రవర్ణ భూస్వాముల కింద నలిగిపోయినాం. మనమందరం వాళ్ళ ఇళ్లలో గట్టి చాకిరీ చేసినాం. మన రెక్కలు, మాంసం, రక్తం మొత్తం వాళ్ళ భూస్వాముల గడిన కల్పితం చేసినాం. వాళ్ళకే రాజ్యాన్ని, భూమిని అంతా ఒప్పజెప్పి మనం సమిధనం అయిపోయి, భూస్థాపితమై, కాలిపోయి, బూడిదైపోయి. మొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద మీ బిడ్డలుగా బీసీఎస్ ఎస్టీ విద్యావంతులు అందరం కలిసి అగ్రవర్ణ భూస్వామ్య రాజ్యాన్ని భూస్థాపితం చేసి మన బీసీఎస్ ఎస్టీల రాజ్య స్థాపన కోసం యుద్ధానికి బయలుదేరుతున్నాం. ఆశీర్వదించండి అని కోరుతా ఉంటాం. ఈ పోరాటం కేసీఆర్ ఎందుకు చేయట్లేదో మేము అడుగుతున్నాం. ఈ పోరాటం ప్రజాపాలన చెప్పిన రేవంత్ రెడ్డి చేయకపోగా రేవంత్ రెడ్డి భూస్వామ్య రాజ్యాన్ని స్థాపించిండు రేవంత్ రెడ్డి. అందుకనే కేసీఆర్ చేసినటువంటి 10 ఏళ్ల యొక్క పరిపాలన, అంతకుముందు చేసిన 10 ఏళ్ల పోరాటం, ఇది మొత్తం తెలంగాణ అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ రాజ్యాన్ని స్థాపించడానికే చేసింది తప్ప కేసీఆర్ స్థాపించింది అణగారిన వర్గాల రాజ్యం కాదు, అది అగ్రవర్ణ రాజ్యమే. తన గురించి ఉన్నదే, కానీ తను పెట్టుకున్నది మొత్తం రెడ్లనే. తన సైన్యం అంతా, సైన్యాధ్యక్షులంతా రెడ్లే. ఆ రెడ్లతో నిజామాబాద్ లో నువ్వు ఎవరికి ఒప్ప చెప్పినావు? నీ రాజ్యాన్ని రెడ్లకే ఒప్ప చెప్పినావు. అన్ని జిల్లాలు ఎవరికి ఒప్ప చెప్పినావు? రెడ్లకే ఒప్ప చెప్పినావు. రెడ్లకు ఒప్ప చెప్పి రెడ్డి సైన్యాధ్యక్షులతో తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి వచ్చినావు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బయటికి రాండి రెడ్లంతా, మనమే రాజ్యాన్ని స్థాపించుకుందామని కేసీఆర్ పార్టీలో ఉన్న రెడ్లందరినీ పిలిచిండు. ఆత్మగౌరవం లేదా? కేసీఆర్ దగ్గర రెడ్లంతా ఎందుకుంటారు? మీకు ఆత్మగౌరవం లేదా అని కేసీఆర్ దగ్గర ఉన్న రెడ్లందరినీ పిలుచుకొని రెడ్డి రాజ్యాన్ని స్థాపించిండు. నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉందని అంటున్నా. నేను అంటున్నా మీ అందరికీ, రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ కి అమ్ముడు పోలే రేవంత్ రెడ్డి. కేసీఆర్ కి అమ్ముడు పోకుండా కేసీఆర్ తో యుద్ధం చేసి తన కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లి కూడా పోకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ అయి కేసీఆర్ కి అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆత్మగౌరవంతో యుద్ధం చేసి కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు మీద యుద్ధం చేసిండు, రాజశేఖర రెడ్డి మీద యుద్ధం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిండు. ఎక్కడ లొంగిపోకుండా కేసీఆర్, ఎక్కడ అమ్ముడు పోకుండా కేసీఆర్ కూడా రాజ్యాన్ని స్థాపించాడు. ఎక్కడ అమ్ముడు పోలేదు, ఎక్కడ లొంగిపోలేదు. ఆత్మగౌరవం కేసీఆర్ కుంది, ఆత్మగౌరవం రేవంత్ రెడ్డికి ఉంది. వాళ్ళు ఎక్కడ అమ్ముడు పోలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడ అమ్ముడు పోలే, ఆత్మగౌరవంతో రాజ్యానికి వచ్చింది. రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకి అమ్ముడు పోలే, రాజ్యానికి వచ్చింది. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అమ్ముడు పోకుండా రాజ్యానికి వచ్చారు. మీరెట్లా ఆత్మగౌరవంతో రాజ్యానికి వస్తారో నేను కూడా అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాను. నేను కూడా లొంగిపోను. రేవంత్ రెడ్డి ఆదర్శం. నువ్వెట్లా కేసీఆర్ మీద యుద్ధం చేసి అమ్ముడు పోకుండా, లొంగిపోకుండా, కష్టాలు పాలై నువ్వు ఆత్మగౌరవంతో నీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నావో, కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు అమ్ముడు పోకుండా ఆత్మగౌరవంతో నీ వెలమ రాజ్యాన్ని ఎట్లా స్థాపించుకున్నావో, వెలమారెడ్డి రాజ్యాన్ని కేసీఆర్ ఎట్లా స్థాపించిండో, మీ ఇద్దరితో యుద్ధం చేసి నా ప్రజలకి రాజ్యాన్ని ఒప్పచెప్పడానికి బయలుదేరినా నేను. చలో కాసుకున్నారా?
నువ్వు చూసిన సాంప్రదాయ దుకాణాలు కావు మాయ. లొంగిపోవడానికి శాలువా కప్పి పూలదండ అయితే లొంగిపోయేటోళ్ళం కాదు మేము. ఆ బ్యాచ్ కాదు మేము. భూస్థాపితం చేస్తాం రెడ్డి రాజ్యాన్ని, మంచి మెడ నుంచి రాజ్యాన్ని భూస్థాపితం, అగ్రవర్ణాలు భూస్థాపితం చేసి మేము రాజ్యానికి వస్తాం. రాహుల్ గాంధీ అట రాజీవ్ గాంధీకి వారసుడట, రాజ్యానికి వస్తున్నాడు. ఇందిరమ్మకు వారసుడట, రాజశేఖర రెడ్డికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అట, కేసీఆర్ కి వారసుడు కేటీఆర్ అట. ఒక్కొక్కళ్ళు వారసులట. వారసత్వంతో రాజ్యానికి వస్తారట. రేవంత్ రెడ్డి సురవరం ప్రతాప్ రెడ్డికి వారసుడు, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి. మీరు వాళ్ళకు వారసులు అయితే నేను అంబేద్కర్ వారసుని రాజ్యాన్ని తేడానికి. నేను కూడా అంబేద్కర్ కి వారసుని, పూలేకి వారసు. నేను కూడా లొంగిపోకుండా ఆత్మగౌరవంతో యుద్ధం చేస్తాం. గ్రామాలలో ఏ రెడ్లు ఆధిపత్యం చేస్తారు, ఏ దొరలు ఆధిపత్యం చేస్తారు, ఏ కమ్మారెడ్డి వర్మ దొరలు ఆధిపత్యం చేస్తారో వాళ్ళకి అభిముఖంగా ప్రతి గ్రామంలో ఒక గౌళ్ళని, ఒక చాకలాయని, ఒక యాదవని, ఒక ముదిరాజుని, ఒక మావాయిని, ఒక మాదిగాయని మొత్తాన్ని అభిముఖంగా నిలబెట్టి మేము కూడా గ్రామాల్లో మీతో పోటీ పడి 5వ రాజకీయ శిబిరాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం మీతో యుద్ధం చేయడానికి. అందుకని తల్లిదండ్రులకు చెప్పండి, కూర్చోబెట్టి, అమ్మా లొంగిపోవద్దమ్మా, మన అయ్యని చంపింది వీళ్ళే అమ్మా, మనకి సారా పోసి మందు పోసి హాస్పిటల్ లేకుండా, మన బిడ్డలకు చదువు లేకుండా, మనల్ని సర్వనాశం చేసి, మనకి సమాధులు కట్టి, మన ప్రాణాలు తీసి, మన దినాలకే మన బియ్యం కట్టలేస్తారమ్మా వీళ్ళు 5,000 10,000 ఇచ్చి. ఈ పట్టు నా కొడుకుని రాజ్యానికి రానియద్దమ్మా, మనమే రాజ్యానికి రావాలని గ్రామ గ్రామాలు మన తల్లిదండ్రులకు చెప్పండి. ఈ రోజు నుంచే వీళ్ళ మోసాన్ని ఈ విధంగా చెప్పి మన తల్లిదండ్రుల్ని, మన చదువుకున్న వాళ్ళని, మనందరినీ ఒక్కటి చేసి ఎవరి పైసా ముట్టుకోవద్దు, ఎవరి దగ్గరికి పోవద్దు, ఆత్మగౌరవంతో యుద్ధం చేద్దాం. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ ఎస్టీల రాజ్యాన్ని స్థాపిద్దాం. మన రాజ్యమే వస్తే 10,000 గ్రామాలలో అమెరికా లాంటి స్కూల్స్ కట్టిస్తామమ్మా. గ్రామాల్లో మన బిడ్డని 1వ తరగతిలో మన పిల్లగాన్ని చేర్పిస్తే ఉద్యోగం వచ్చేంత వరకు బిడ్డల్ని గవర్నమెంటే తన బిడ్డలుగా దత్తత తీసుకొని ఉద్యోగం వచ్చిందాక చదివిస్తున్నాం. తల్లిదండ్రులు ఎవరో కాదు, ఇంట్లో మీరు తల్లిదండ్రులు కావచ్చు, గవర్నమెంటే తల్లిదండ్రులుగా బిడ్డలు చదువుకోవాలి. ఉద్యోగం వచ్చిందాక చదివిస్తారు. ఉద్యోగం వచ్చేంత వరకు మన బిడ్డలు చదివిస్తారు. అదే స్కూల్ పక్కన ఒక హాస్పిటల్ కట్టిస్తామమ్మా. హాస్పిటల్లో వైద్యం, ఎంత పెద్ద డాక్టర్ అయినా గ్రామానికి రావాల్సిందమ్మా, మనం ఎక్కడికి పోవద్దు. ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఒక గైనకాలజిస్ట్, ఒక ఎండి డాక్టర్, ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఒక సర్జన్, మందులు, భోజనం, పరీక్షలు, అన్ని రిహాబిలిటేషన్ అన్ని కలిపి ఒక హాస్పిటల్ కట్టిస్తామమ్మా గ్రామాల్లో. మన బీసీఎస్సీ ఎస్టీల రాజ్యం వస్తుంది. మనకి యశోద హాస్పిటల్ లేకపోతే అపోలో హాస్పిటల్ రెడ్లది, యశోద హాస్పిటల్ రావాలి. ఈ హాస్పిటల్ని నేలబట్టం చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాణం పోస్తాం. ఇది అర్థం కావట్లేదా గ్రామాలు? ప్రైవేట్ హాస్పిటల్కి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్కి 1,000 కోట్ల రూపాయలు కానిచ్చి ఇస్తాను. 1,000 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాను? ప్రైవేట్ హాస్పిటల్కి మాకు ఆ శక్తి ఉన్నదా? కిడ్నీ బాగలేకపోతే, ఆరోగ్యం బాగలేకపోతే ప్రాణాలని ప్రైవేట్ హాస్పిటల్ పోతున్నాయి కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే ప్రైవేట్ హాస్పిటల్ కూడా చచ్చిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తే అందులో 10 మంది డాక్టర్లను పెడితే అది మంచిగా హాస్పిటల్ నడిస్తే మేము ప్రాణం పోసుకుంటాం, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చచ్చిపోతారని ప్రైవేట్ హాస్పిటల్ వాడిని బతికేయడానికి 90% బీసీఎస్సీ ఎస్టీలు చంపుతున్నాడమ్మా రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ. మేమేం చేస్తామంటే 90% బీసీఎస్సీ ఎస్టీలకి హాస్పిటల్ కట్టించి అందులో అందరినీ డాక్టర్లను పెట్టి మేము ప్రాణం పోసుకొని ప్రైవేట్ హాస్పిటల్లోని చంపేస్తామమ్మా, మేమే చంపేస్తాం. ఇగో దానికోసమే మా రాజ్యం. తెలంగాణ గడ్డ మీద 1,00,00,000 ఎకరాల భూమి ఉందమ్మా, మిగులు భూమి. 1,00,00,000 ఎకరాల భూమి ఉందమ్మా. భూమి లేని వాళ్ళు 25 లక్షల కుటుంబాలు ఉన్నాయమ్మా. 25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మనిషికో ఎకరం పంచుకుంటామమ్మా. 25 లక్షల కుటుంబాలు మేము భూమి పంచుకోవద్దా? భూమి పంచుకుంటాం, హాస్పిటల్ కట్టుకుంటాం, స్కూల్ కట్టుకుంటాం, సమాజంలో గౌరవంగా పెరుగుతాం, సమాజంలో ప్రధాన శ్రవంతికి రావడానికి రాజ్యానికి వస్తాం అని తల్లిదండ్రులకు చెప్దాం మనందరం కలిసి గ్రామాలు. ఆ విధంగా ఒక్కొక్క ఇంటికి చెప్పి, ఒక్కొక్క కుటుంబానికి చెప్పి, ఒక బోర్డు పెట్టి, ఒక గ్రామంలో చెట్టుకి ఎక్కడో సెంటర్లు అందరినీ కూర్చోబెట్టి, అమ్మా మనం తాగే సారా డబ్బులు 1,00,00,000 కోట్ల రూపాయలు వస్తాయమ్మా గవర్నమెంట్. ఈ 1,00,00,000 కోట్లతోటే మనకి పింఛన్లు ఇస్తారమ్మా. మనం తాగే సారా డబ్బులు
మనం ఖర్చు పెట్టే డబ్బులు, మన ఉప్పుకి, మిరపకాయలకి, బట్టలకి, షాపులకి కట్టే ట్యాక్సులు మొత్తం గవర్నమెంట్ కి 1,50,000 కోట్లు వస్తాయమ్మా. ఈ 1,50,000 కోట్ల పైసలతోటే మనకి సంక్షేమ పథకాలు పెడుతున్నామ్మా. వాడు మన పైసలతోటే మనల్ని ఈ విధంగా చేస్తాడు. ఈ పైసలన్నీ మనయే, ఈ ఓట్లన్నీ మనయే, ఓట్లు మనయే, పైసలు మనయే. మనల్ని కొట్టించే పోలీసు వాళ్ళు మనవాళ్ళే. రాసిన రాజ్యాంగం మనది. ఇక చెప్పండి, రాసిన రాజ్యాంగం నీదేనా, వచ్చే పైసలు నీయేనా, వేసే ఓట్లు నీయే, నిన్ను కొట్టడానికి వచ్చే పోలీసులు నీ అన్న తమ్ముడేనా? ఈ రాజ్యం ఎవరిదేయా? రేవంత్ రెడ్డిదా? ఈ రాజ్యం కేసీఆర్దా? ఈ రాజ్యం బీజేపీదా? ఈ రాజ్యం బీసీ ఎస్సీ ఎస్టీల రక్త మాంసాల రాజ్యం ఇది. ఈ రాజ్యాన్ని మనం తిరిగి తెచ్చుకోవడమే చచ్చిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మశాంతి. ఎవరైతే మన కుటుంబ సభ్యులు 100,000,000,000 కోట్ల మంది తిండి లేక పస్తులుండి రిక్షాలు దొక్కి కూలినాలి పనిచేసి వాళ్ళ భూమిలో రక్త మాంసాలు ఇచ్చి వాళ్ళ గ్రామాలని, వాళ్ళ భూముల్ని వాళ్ళకి ఇంత నిర్మాణం చేసి పెట్టి చచ్చిపోయారు మన తల్లిదండ్రులు. వాళ్ళ ఆత్మ మంచిగా ఉండాలంటే మనం రాజ్యానికి రావాలని వేదిక మీద తెలియజేస్తున్నాయ్యా. ఇది కదా ఆత్మగౌరవం అంటే, ఇది కదా ఆత్మగౌరవం అంటే. ఒకడికి పంచపక్ష పరమాన్నాలు పసిడి మేడం, ఒకడు తిండి లేక టీబీ రోగం చచ్చిపోతుంది. వాడు మన బిడ్డ కాదా? మనకి కుటుంబ సభ్యుడు కాదా? చచ్చిపోయినాడు మనోడే కదా, వాడు చంపింది రాజ్యం కదా. ఈ రాజ్యానికి 100 రూపాయల కోట్ల సీసాకి ఎందుకు అమ్ముడు పోతున్నావు అని మన వాళ్ళని కూర్చోబెట్టి ఎప్పుడు అమ్ముడు పోకుండా మన సమాజాన్ని తయారు చేస్తే బంగారు పల్లెలో మనకి రాజ్యం వచ్చుతాయా రేపు వచ్చే ఎన్నికల్లో. ఇదే మనం చేయాలి. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అగ్రవర్ణ పేదల్ని కలుపుకుంటాం. సామాజిక న్యాయం కోసం పోరాడే వేదికల్ని, సంస్థల్ని, రాజకీయాల్ని ఎవరు ముందుకు వచ్చినా వేదికల్ని కలుపుకొని భూస్వామ్య పెట్టుబడిదారి అగ్రవర్ణ రాజ్యాన్ని భూస్థాపితం చేసి తెలంగాణ గడ్డ మీద మన రాజ్యాన్ని స్థాపించడానికి జరగబోతున్న యుద్ధం. ఈ యుద్ధంలో మొదటి శత్రువు మాకు రేవంత్ రెడ్డి, 200 శత్రువులు కేసీఆర్, బీజేపీ, 3ంటిని భూస్థాపితం చేస్తాం. ఇదే మా యుద్ధ నినాదమని వేదిక నుంచి ప్రకటిస్తున్నాం. మిగులు పోవట్లేదట రేవంత్ రెడ్డిని అడిగేటోడు ఎవడు లేడట. అడగడానికి బయలుదేరి ఆడదొరుకుతుడా ఈ పోరగాడని చూస్తున్నాడయ్యా, ఏడదొరుకుతుడా అని చూస్తున్నాడయ్యా. నేను చెప్తున్నా, మీ బిడ్డ యుద్ధానికి బయలుదేరుతుంది రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి రాజ్యాన్ని భూస్థాపితం చేయడానికి 90% బీసీ ఎస్సీ ఎస్టీల బిడ్డ అయిన విశాల యుద్ధానికి బయలుదేరుతాడు. కాపాడుకోండి, ఏం చేస్తారో చేసుకోండి. తెలియజేస్తున్నాను ఈ వేదిక మీద. అందుకనే ఈ యుద్ధం చేయడం అంబేద్కర్ కోరుకున్నది, ఈ యుద్ధం చేయడం పూలే కోరుకున్నది, ఈ యుద్ధం చేయడం సామ్రాట్ అశోక చక్రవర్తి కోరుకున్నది. అందుకనే మన రాజ్యం ఒకటి ఉన్నది, భూమి మీద సామ్రాట్ అశోక రాజ్యం ఒకటి ఉన్నది. అది మన రాజ్యం అని చెప్పాడు అంబేద్కర్. అది మన రాజ్యం, దాన్ని తిరిగి తెచ్చుకోండి అని భారత జాతీయ పతాకం మీద అశోకుడి ధర్మచక్రం పెట్టి రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోమన్నాడు డాక్టర్ అంబేద్కర్. అందుకోసం సాగుతున్నది ఈ యుద్ధం. అందుకనే భూములు ఆక్రమించడం రేవంత్ రెడ్డి పని, వాటిని విడిపించి మా ప్రజలకు పంచడం మా పని. ఇది మా పని, ఇది మా ధర్మం. మా కుటుంబాలు, మా పేదలు, మా అణగారిన వర్గాలకు చేయాల్సిన కర్తవ్యం. అందుకని గ్రామాలలో ఈ ఉద్యమాన్ని లేవదీద్దాం. ఆంధ్ర ఆధిపత్యం అని చెప్పావు, ఎన్నో టీఎంసీలు నీళ్లు దోచుకున్నాడు ఆంధ్రుడు అని చెప్పినావు, ఉద్యోగాలు దోచుకున్నాడు అన్నావు, ఉపాధి దోచుకున్నాడు అని చెప్పినావు. నేను అడుగుతున్నా కేసీఆర్ని, నీ రాజ్యంలో, నీ తెలంగాణ రాజ్యంలో బీసీలకు ఎంత వాటా ఉంది? నీ రాజ్యంలో ముదిరాజులకు ఎంత వాటా ఉందని వాగ్దానం ఇచ్చినావు. నీ రాజ్యంలో సాగరులకు ఎంత వాటా ఉందని వాగ్దానం ఇచ్చినావు. నీ రాజ్యంలో యాదవులకు ఎంత వాటా ఉందని నాకు వాగ్దానం ఇచ్చినావు. భూమి కానీ, రాజ్యం కానీ, సంపద కానీ ఎలాంటి వాటా ప్రకటించకపోయినా ఆంధ్ర ఆధిపత్యం అంటే ఆంధ్ర వారి మీద యుద్ధం చేసినావు. రాజ్యం నువ్వు తీసుకున్నావు, మాకెందుకు ఇలా రాజ్యాన్ని? మరి ఇప్పటికే అదే మాట మాట్లాడుతున్నాడు కేసీఆర్. కేసీఆర్ నోట్ల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలని ఆ నోట్ల నుంచి అనిపించేంత వరకు నోట్లనే యుద్ధం చేద్దాం కేసీఆర్ మీద. నోట్ నుంచి రావాలి సామాజిక న్యాయం. ఎంతటి అహంకారం మనిషి చూశారా? తన ప్రాణం పైన తాను మెట్టు దిగడట, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రావాలని చెప్పడట. ఎందుకు చెప్పాలా? ఎందుకు చెప్పాలా? బీసీ ఎస్సీ ఎస్టీల ఎన్నికలలో అమ్ముడు పోతారు, మాసం సారానికి కోట సీసాలకు అమ్ముడు పోతారు. నేను చెప్పబోతే వాడు అమ్ముడు పోయినాడు కదా అంటాడు ఇప్పుడు కేసీఆర్. మన నా జనం అమ్ముడు పోకుండా నేను నిర్మించుకుంటే నువ్వు సచ్చినట్టు సామాజిక న్యాయం కిందికి రావచ్చు.
సచ్చినట్టు రావాల్సింది. అందుకనే వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి బీజేపీలు ఒక్కడల్లా అణగారిన వర్గాలకి రాజ్యం రావాలని 3 పార్టీలు ఎందుకు చెప్పడం లేదు, ఆ దిశగా ఎందుకు పనిచేయడం లేదు? మనం అమ్ముడు పోతున్నామని వాళ్ళ మాట మాట్లాడారు. ఇంత న్యాయం మన పక్షాన ఉన్నా పార్లమెంట్ నుంచి గ్రామ స్థాయి వరకు బీసీలకి చట్టసభల్లో విద్యలో ఉద్యోగాల్లో గ్రామ స్థాయి రిజర్వేషన్లు లేకపోతే ఒక్కడన్నా ఎందుకు పోరాటం? మన బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యంలో లేదని ఎందుకు పోరాటలేదు? అమెరికాలో యూరోప్ దేశాల్లో నల్ల వాళ్ళకి రాజ్యం లేదని రాజ్యం ఇచ్చారు, నల్ల వాళ్ళకి భూమి లేదని భూమి ఇచ్చారు, నల్ల వాళ్ళకి చదువు లేదని చదువు ఇచ్చారు, నల్ల వాళ్ళకి సినిమా ఫీల్డ్ లో అవకాశాలు లేవని సినిమా పరిశ్రమ చెప్పారు. నల్ల వాళ్ళకి రాజ్యం ఇచ్చారు, సినిమా ఫీల్డ్ ఇచ్చారు, భూమిని ఇచ్చారు, విద్యుత్ ఇచ్చారు, సమస్త సర్వ సంపదల్లో నల్ల వాళ్ళకి 40% వాటా ఇచ్చారే. నల్ల వాళ్ళే అధికారానికి వచ్చారే. మీరు 24 గంటలు అమెరికా తిరిగి ఏం పాఠం నేర్చుకున్నారు? ఇక్కడ ఈ పట్లు మనకి ఎందుకు రాజ్యం ఇవ్వట్లేదని మీరు గల్లా పట్టు అడుగుతున్నారు. సిగ్గు లేదురా మీకు? క్షణం లేదు. 24 గంటలు అమెరికా పోతున్నారు కదా, హార్లెం మూవ్మెంట్ జరిగింది కదా 1925లో, అక్కడికి అమెరికా పోయింది కదా హార్లెం ఉద్యమంలో. ఏం చెప్పారు బ్లాక్స్? ఈ రాజ్యంలో వాటా కావాలని యుద్ధం బయలుదేరింది 25లో. అలాంటి నల్ల వాళ్ళకి రాజ్యంలో వాటా, అధికారంలో వాటా, సంపదలో వాటా, సినిమా ఫీల్డ్ లో వాటా, చదువులో వాటా. ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్ అయినా అందులో సగం మంది నల్లవాళ్ళు ఉండాలని చట్టం చేసింది. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే ఆ వెంచర్ లో 40% నల్ల వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చట్టం చేసింది. మరి మా బతికేంది ఇక్కడ? నువ్వు 24 గంటలు అమెరికా పోతావు, సంవత్సరాల తర్వాత అక్కడ ఉంటావు. అక్కడ జరిగిన మార్పులు, అక్కడ జరిగిన సామాజిక న్యాయం, అక్కడ మార్టిన్ లూథర్ కింగ్, అబ్రహాం లింకన్ దగ్గర నుంచి బయలుదేరిందే. అంత పెద్ద యుద్ధం బయలుదేరి అణగారిన వర్గాలని ప్రధాన శ్రవంతిలోకి తీసుకొచ్చిన అమెరికా పోతున్నవే, గణతంత్ర రాజ్య సూత్రాలను నిర్మించినటువంటి అన్ని యూరోప్ దేశాలు పోతున్నవే. మరి ఏది ఇక్కడ మీరు నేర్చుకున్న బుద్ధి సిక్కి ఏదని అంటారు? మీరు ఏ విధంగా ఏ ఒక్క విషయం నేర్చుకోలేక యూరోప్ దేశాలపై ఇవాళ అడుగుతున్నాం మేము. ఈ కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ, ఈ సమాజంలో మాకు న్యాయం లేకుండా దూరం పెట్టినటువంటి ఈ పరిస్థితి ఇప్పటికైనా అగ్రవర్ణాలు మారండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక సాంస్కృతిక మార్పు రావాలనుకునేటోళ్ళు అంబేద్కర్ ఏ కూడా మీద కత్తిగాడు పెట్టమని ఒక రాయేసి కొట్టమని, సాంస్కృతికంగా మనిషి యొక్క హృదయాన్ని మార్చమన్నాడు అంబేద్కర్. ఆ పని చేస్తుంది జేఏసీ, బీసీఎస్సీ, ఎస్టీ. ఇంతగా దోపిడీ అయింది ప్రపంచంలో ఎవరు లేరు కదా అణగారిన వర్గాలంత దోపిడీ. బీసీఎస్సీ, ఎస్టీలు ప్రపంచంలో ఇంత బానిసత్వం లేదు కదా ఎక్కడ. ఇంత బానిసత్వం మా మీద జరిగినా ఎక్కడన్నా వయలింటికి కానీ ఎవరి మీదనైనా హింసాపరంగా పొమ్మని అంబేద్కర్ చెప్పినా మేము పోయినాం? లేదు కదా. ఇప్పటికైనా మారండి. రేట్లు, అగ్రవర్ణాలు మీరంతా మారండి. మారకపోతే ఈ ఓటు ద్వారా బుద్ధి చెప్తాం, ఓటు అనే యుద్ధం చేస్తాం. 6 అడుగుల బుల్లెట్ కాదు, 6 అడుగుల బ్యాలెట్ నింపుతాం మీ గుండెల్లో రాబోయే. అందుకనే ఈ సందర్భంగా చేస్తున్నాం, మరొకసారి వాగ్దానం నినాదం చేస్తున్నాం. తెలంగాణ గడ్డ మీద బీసీఎస్సీ, ఎస్టీ బిడ్డలంతా రాజ్యం కోసం, సామాజిక న్యాయం కోసం, ఎవరి కులం ఎంతో వారికంత వాటా కోసం, అందరికీ రాజ్యంలో, సంపదలో, భూమిలో, విద్యలో, వైద్యంలో అన్నింటిలో 90% ప్రజలకి 90% వాటా కావాలని చేస్తున్న ఇంత పెద్ద యుద్ధంలో మొత్తం బీసీఎస్సీ, ఎస్టీలంతా ఇంటికి ఒక మనిషి పాల్గొనాలని ఈ యుద్ధాన్ని విజయవంతంగా ముగించి రాబోయే ఎన్నికల రాజ్యం కోసం ప్రతి దగ్గర జరిగే దోపిడీ మీద రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేస్తాం. ఆ దోపిడీ అరికట్టడానికి బీఆర్ఎస్ ఎందుకు రావట్లేదని బీఆర్ఎస్ అడుగుతాం. బీఆర్ఎస్ దగ్గరికి బజార్కి వస్తే బీఆర్ఎస్ మీదకి పోతాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీదకి పోతాం. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి నువ్వు వాటా ఇచ్చా, తెలంగాణ ఉద్యమం వైపా ఆంధ్రోడి వైపా అన్నారు. నువ్వు తెలంగాణ ఉద్యమం వైపా ఆంధ్రోడి వైపా అన్నారు. ప్రతి పార్టీ వాడిని, ప్రతి ఒక్కరిని అసలు ఎవరికి నిద్రపడలేదు తెలంగాణ ఉద్యమంలో, ఎవరికి నిద్రపడలేదు. ఆంధ్రోడి వైపా, తెలంగాణ వైపు. మేము రేపు నువ్వు అగ్రవర్ణం వైపా, అణగారిన కులం వైపా కల్లా బట్టడుతాం. ప్రతి ఒక్కరిని ఎటువైపు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వస్తాం. 90% బీసీఎస్సీ, ఎస్టీల వైపా, 10% అగ్రవర్ణాల వైపా. ఎటువైపు చెప్పాలి, ఇది సత్యం. నేను 90% అన్నాడు అనుకో, మరి నీ రాజ్యం ఎవరికి ఇచ్చినావు? నీ భూమి ఎవరికి ఇచ్చినావు? నీ సంపద ఎవరికి ఇచ్చినావు? నీ విద్యా అవకాశాలు ఎవరికి ఇస్తున్నావు?
నీ హాస్పిటల్స్ అన్ని ప్రైవేట్ వాడికి ఇచ్చినావా, అణగారిన వర్గాలకు ఇచ్చినావా? ఈ ప్రశ్న బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీలు 90% బీసీఎస్ ఇచ్చిన వైపు, 10% అగ్రవర్ణాల వైపు. తేల్చుకుంటాం. రేపు బజార్కి వస్తే బజార్లో నిలబెట్టి అడుగుతాడు, గల్లా పెట్టి అడుగుతాం, నువ్వు ఎటువైపు? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రుడి వైపా, తెలంగాణ వాడి వైపు అని ఎట్లా అడిగినవో, ఈ రోజు 90% బీసీఎస్ ఎస్టీల వైపా, 10% అగ్రవర్ణాల వైపు అని ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతాం, గల్లా పడతాం, చెట్టు కట్టేసి వీడు దోషి అని నిలబెడతాం సమాజంలో, ప్రజాకూటలో. ఈ యుద్ధంలో సిద్ధపడాలని, తెలంగాణలో రాజ్యాన్ని స్థాపించడానికి బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలంతా పాల్గొని ఈ యుద్ధంలో విజయం సాధించి, ఆ విజయాన్ని మన మహనీయులకి, మరణించినటువంటి మన అణగారిన వర్గాల్లో కోట్ల మంది బానిసల్లాగా మరణించిన ఆత్మశాంతి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజ్యాన్ని తీసుకొచ్చి మన బిడ్డల చేతిలో పెడదామని కోరుకుంటూ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై బీసీఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం. సెలవు.